హలో ఫ్రెండ్స్, ఇవాళ మా అబ్బాయి వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంట్లో ఫీస్ట్ చేసుకుంటున్నారు. అందుకే ఇదిగోండి మటన్ కర్రీ చేస్తున్నాడు. వాడే చేస్తున్నాడు. నాకు నాన్ వెజ్ అంత బాగా రాదండి, అందుకని మా బాబాయ్ చేసుకుంటున్నాడు. మా కోడలు కూడా తిందు, కానీ పక్కన సహాయం చేస్తున్నది. ఇదిగోండి మటన్లో ఉప్పు, పసుపు, కారం, కాశ్మీరీ లాల్ మిర్చి, తర్వాత మస్టర్డ్ ఆయిల్ కొంచెం వేసాడు. తర్వాత ఇదిగోండి గార్లిక్, జింజరు పేస్ట్ చేసి వేసి మ్యారినేట్ చేసి ఉంచుతాడు. కొంచెం పెరుగు కొంచెం వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాక అప్పుడు కూర చేస్తాడు అన్నమాట. మొదలుపెట్టారు. కుక్కర్లో ముందు మస్టర్డ్ ఆయిల్ వేశారు. తర్వాత మస్టర్డ్ ఆయిల్ వేసాక బే లీవ్స్, తేజపత్రి, తర్వాత లవంగాలు, ఇలైచి, బిగ్ ఇలైచి, తర్వాత దాల్చిన చెక్క. మస్టర్డ్ ఆయిల్తో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అఫ్కోర్స్ నాకు తెలియదు, నేను తిన్ను నాన్ వెజ్, కానీ మా పిల్లలకి అది చాలా ఇష్టం. ఇలాచి అన్నీ వేశారు. తర్వాత ఉల్లిపాయలు, మా ఇంట్లో ఎప్పుడు మటన్ కూర అయినా మా బాబే చేస్తాడండి, బాగా చేస్తాడు. లేకపోతే మా హస్బెండ్ చేస్తుంటారు. ఆనియన్స్ ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ వేస్తారు. పెప్పర్ కొంచెం వేసాడు. ఇవి అన్నీ కొంచెం వేగాక అప్పుడు ఆనియన్స్ వేస్తాడు. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాడు. ఆనియన్స్ అంటే ఒక 4 ఆనియన్స్ పెద్దవి కోసి సన్నగా పొడుగ్గా కోసాడు. అవి వేస్తున్నాడు అనమాట. ఒక 2 kgs మటన్ తెచ్చారులేండి. 2 kgs మటన్లో ఇవి ఆనియన్స్ వేస్తున్నాడు. ఇవి కొంచెం ఎర్రగా వేగితే అప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇదిగోండి మా కోడలు కస్టర్డ్ చేస్తున్నారు. మా బాబు ఏమో అక్కడ మ్యారినేట్ చేసి ఉంచాడు మటన్. తర్వాత ఫిష్ చేస్తారు. పిల్లలు వస్తారు ఇక్కడ ఒక్కొక్కళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వైఫ్స్ వస్తారు. చూపిస్తాను మీకు వచ్చాక. ఇది కస్టర్డ్ చేస్తున్నారు మా కోడలు. ఇదిగోండి కస్టర్డ్ అయిపోయింది. అందులో యాపిల్స్, బనానాస్, తర్వాత మ్యాంగో, ఇంకా బాదం, పిస్తా ఇవన్నీ వేసింది. కస్టర్డ్ అయిపోయింది. ముందు చల్లబెట్టేసాము. తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసి మరి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిస్తే అయిపోతుంది. వాటర్ మెలూన్ కోస్తున్నారు. వాటర్ మెలూన్ జ్యూస్ చేస్తారు. మా బాబు కోసిస్తున్నాడు. మా పాప మా కోడలు జ్యూస్ చేస్తుంది. జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారు. కస్టర్డ్ అయిపోయింది. కస్టర్డ్ ప్రాసెస్లోనే అందులో కొన్ని ఫ్రూట్స్ కోసి వేయాలి. అంటే ముందు పాలు మరిగించి చేస్తాం కదా, ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇదిగోండి ఇది వాటర్ మెలూన్ జ్యూస్ చేస్తున్నారు. కట్ చేసి చిన్న ముక్కలు చేసి జ్యూస్ చేస్తుంది మా కోడలు. ఇదిగోండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్, ఆ అబ్బాయి ఫిష్ కడుగుతున్నాడు. ఫిష్ కూర అవుతుంది. ఇటు మటన్ కూరలో అన్నీ వేసేసారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఫీస్ట్ చేసుకుంటున్నారు. ఏదో సరదాగా మీకు చూపిస్తున్నాను, మరోలా అనుకోకండి. అది అందరు కలిసి. మా బాబు ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్. ఆ తర్వాత ఇదొక ఫ్రెండ్, మా బాబు ఫ్రెండ్. ఇక మా కోడలు. ఆ అబ్బాయి ఇప్పుడు చూపించాను కదా, వాళ్ళ అమ్మాయి. ఓకే ఓకే. ఇదిగోండి ఈ పౌడరు ఇప్పుడు మటన్ కూరలో వేస్తాడు. దాల్చిని, ఇలాచి, అదే యాలకులు,
తర్వాత ఫూల్ ఈ జాయ్ ఫుల్ అవన్నీ వేసి కొంచెం రాగా పౌడర్ చేశాడు. ఇదిగోండి ఈ పౌడర్ కొంచెం సగం వేస్తున్నాడు. ఇది కొంచెం వేగాక మటన్ వేస్తాడు. ఉప్పు పసుపు వేసాడు. తర్వాత ఇది ఒక 10 minutes పోయాక ఇందులో మేము ఇంకా వేరే మసాలాలు కలిపి, ఇల్లంతా మెస్సీగా ఉన్నారండి. పిల్లలందరూ ఉన్నారు. ఇందులో ఫ్రూట్స్ కట్ చేసి వేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే 2 items అయినట్టు. ఇదిగోండి ఇదిగోండి మసాలాలన్నీ వేగాయి మటన్లో. అందులో మటన్ వేస్తున్నాడు. మ్యారినేట్ చేసి ఉంచాడు, అది మటన్ వేస్తున్నాడు అనమాట. 2 hours మ్యారినేషన్ చేసాడండి. నాకు సరిగ్గా రాదు నాన్ వెజ్లో ఉండడం. నీళ్ళు వేసి మూత పెడితే మనకి మటన్ కూర అవుతుంది. తడక పెట్టింది, దాల్ వేసిస్తే ఇది పప్పు అయిపోయినట్టాను. మా బావోటి మటన్ మీద మూత పెట్టాడు, మటన్ కూర అయిపోతుంది. నా గురించి ఆలు పన్నీర్ కూర చేసింది మటన్ వేసి మా కోడలు. నేను తను ఇద్దరం నాన్ వెజ్ తిన్నాం. ఇంకొంచెం దాల్ చేశారు. ఇది ఫిష్ కూర ఏదో సరదాగా చేసుకున్నారు, మీకు చూపిస్తున్నాను. బాబు ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, భోజనం చేస్తున్నారు. ఇది మొహం చూపించు. నామా యూట్యూబ్ బ్లాగ్. ఇదిగోండి అందరు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మిస్సెస్ అందరు ఉన్నారు, భోజనం చేస్తున్నారు. ఇందాక ఐటమ్స్ అన్నీ చెప్పాను కదా. నాకు మా కోడలికి వెజ్, పన్నీర్ దుంపలు కూర, మిగతా వీళ్ళందరికీ నాన్ వెజ్.